వెల్కమ్ టు హనీ టీవీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం వాయనాడ్లో జరుగుతున్న ఎన్నికల ఫలితాల వైపే దేశమంతా చూస్తుంది. సో బీజేపీ నుంచి నవ్య, అలాగే కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయడమే దీనికి కారణం. అయితే మొదటి నుంచి కూడా ప్రియాంక గాంధీ గారు దూసుకొని పోతూ ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలపైనే ఉత్కంఠగా సాగుతున్న వైనం. అయితే దాదాపుగా ఖరారైన నంబర్ అయితే ప్రియాంక గాంధీకి రావటం ప్రస్తుతం చర్చనాంశంగా సాగుతుంది. అయితే వాయనాడ్లో రాహుల్ గాంధీ గారు విరమణ చేసిన తర్వాత తప్పనిసరైనటువంటి ఉప ఎన్నిక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు తావిస్తోంది. అయితే 4 లక్షల మెజారిటీతో ప్రియాంక గారు గెలవటమే దీనికి కారణం. అయితే దాదాపుగా ఎన్నికల ఫలితాలు ఖరారైన ఈ సమయంలో ప్రియాంక గాంధీ గారి భర్త రాబర్ట్ వాద్రా కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇది చరిత్ర సృష్టించిన విజయం అంటూ, అయితే ఆవిడ చాలా బిజీగా ఉన్నారన్నట్టుగా కూడా మాట్లాడుతూ, అయితే ఇప్పుడు ఎంపీగా రాజ్యసభలో అడుగు పెడుతూ ప్రజల సమస్యల కోసం కష్టపడతారంటూ కూడా హామీ ఇచ్చారు ఆయన. సో చూద్దాం, దానికి సంబంధించిన సమాచారం కోసం లైన్లో తేజ ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం. నమస్తే తేజ. నమస్తే నవీన్. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న వాయనాడ్ ఎలక్షన్స్ పరిస్థితి ఏంటి? ఆల్మోస్ట్ అందరికి తెలిసిపోయింది ఎవరు అత్యధికంగా అక్కడ మెజారిటీతో గెలిచారనేది. సో ప్రస్తుతం ప్రియాంక గాంధీ గారి పేరు మొత్తం భారతదేశం అంతా కూడా మారుమోగిపోతుంది. అంటే ఎన్నడూ ఎరగని విధంగా చరిత్రనే చెప్పుకోవాలి. రైట్. సో అంటే ఆమె మొట్టమొదటిసారిగా లోక్సభలోకి అరగంటారు అని చెప్పొచ్చు. వాయనాడ్ లో రాహుల్ గాంధీ గారు ఎంపీగా రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. దీంతో ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగారు. వాయనాడ్ ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందనే చాలా మంది కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న తరుణంలో మొదటి రౌండ్ నుంచే భారీ మెజార్టీతో దూసుకెళ్లారు ప్రియాంక గాంధీ. అలాగే అంటే బీజేపీ అభ్యర్థి అక్కడ అంటే వాళ్ళకి ప్రతిపక్ష అంటే వాళ్ళకి అపోనెంట్ బీజేపీ అభ్యర్థి నవ్య పైన 4.4 లక్షల ఓట్ల ఆధిక్యంలో గెలిచి ప్రియాంక గాంధీ గెలిచారు. ఆ ప్రియాంక గాంధీ గారికి మొత్తానికి నమోదైన ఓట్ల శాతం 6,12,020 ఓట్లు. చాలా పెద్ద సంఖ్య. అంటే అసలు ఇది ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. పైగా ఆమె ఒక మహిళ ఇంకొక మహిళ మీద గెలిచింది. అంటే వీళ్ళు ఏం చెప్తారంటే ప్రియాంక గాంధీ గారు గెలిచిన తర్వాత మాకు ముందు నుంచే ప్రియాంక గాంధీ గారు గెలుస్తారు అని తెలుసు అంటూ కూడా చెప్తున్నారు. అండ్ దేశవ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ కి కొంచెం ఏ రాష్ట్రంలో అయినా సరే అంటే తెలంగాణలో గెలిచింది, అటు కర్ణాటకలో గెలిచింది. అండ్ దేశవ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ కి ఓట్లు పడేది చాలా తక్కువ. అంటే ఆల్రెడీ గెలిచిన చోట మళ్ళీ కాంగ్రెస్ రెండోసారి గెలవలేకపోతుంది ఈ మధ్య కాలంలో చూసుకుంటే. అంటే వేరే పార్టీ అక్కడ పోటీ చేస్తుంటే దాని మీద గెలిచింది తప్ప ఆల్రెడీ గెలిచిన పార్టీ మళ్ళీ గెలవడం చాలా కష్టం ఉంది కాంగ్రెస్ పార్టీ. సో మొత్తానికైతే ప్రియాంక గాంధీ సాధించారు. ఆమె కృషిని గుర్తించారు. వాయనాడ్ ప్రజలకు చాలా ధన్యవాదాలు తెలిపారు. ప్రియాంక గాంధీ ఇకపై ఎంపీగా ప్రజల సమస్యలను పార్లమెంట్ లో వినిపిస్తారని, ప్రజల కోసం శ్రమిస్తారని, ప్రస్తుతం ఆమె పుస్తక పాఠాన పిల్లల్ని చూసుకోవడంలో బిజీగా ఉన్నారని, దేశ ప్రజలకు సేవ చేయాలన్న ఆశయంతో ఈ ఎన్నికల బరిలో దిగనున్నారంటూ కూడా చెప్తున్నారు. మొత్తానికి రాహుల్ గాంధీ గారికి కూడా ఒక తోడు సభలో రాహుల్ గాంధీ గారికి కూడా ఆయనతో పాటు కొంచెం ప్రత్యర్థుల్ని ఎదిరించి మాట్లాడడానికి కూడా ఈమె కూడా తోడయ్యారని మనం క్లారిటీగా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి అందుకంటే ప్రజల కోసం శ్రమిస్తాను, పార్లమెంట్ లో ఉండాల్సిన అవసరం లేదంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. సో ముందు తనకు కూడా ప్రజలు ఎలాంటి అవకాశం ఇస్తే తప్పకుండా స్వీకరిస్తాను కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మహారాష్ట్ర ఫలితాలను చూసి కొత్త పాఠాలు నేర్చుకోవాలన్నారు. మహారాష్ట్రలో బీజేపీ ముందంజలో దూసుకెళ్ళిపోయింది అందరికీ తెలిసిందే. సో అంటే కొత్త విషయాలు నేర్చుకోవాలి రాజకీయాలు చూసిన తర్వాత. ఏదైనా ప్రజల తీర్పును నేను గౌరవించాను. గెలిచిన పార్టీలతో కలిసి అంటే మొత్తం కూటమితో గెలిచారు కదా, గెలిచిన పార్టీలతో నేను కలిసి అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. జార్ఖండ్ లో కాంగ్రెస్ ఓటమికి గెలవడంపై హర్షం వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ తేజ. లైన్ లోకి వచ్చి మీ దగ్గర ఉన్న సమాచారం మనకి ఇచ్చినందుకు. ఓకే రైట్ నవీన్, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. ప్రస్తుతం వాయనాడ్ ఎలక్షన్స్ దాదాపుగా ఎన్నికల ఫలితాలు ఖరారైన వేళ ప్రియాంక గాంధీ గారు దూసుకొని పోతూ దాదాపుగా 4 లక్షల ఓట్ల మెజారిటీతో
ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ గమనార్హం ఏంటంటే రాహుల్ గాంధీ గారి కన్నా ఎక్కువ ఓట్లు సాధించడం, ఆవిడ చరిత్ర సృష్టించడం అనే చెప్పొచ్చు. సొంత కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు ఆధిక్యంలో ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు 4 లక్షల ఓట్ల మెజారిటీ రావటం నిజంగానే చరిత్ర అని చెప్పుకోవచ్చు. సో ముందు రోజుల్లో ఆవిడ ప్రజల సమస్యలపైన ఎలా గొంతు విప్పి ముందుకు సాగుతారు, వాళ్ళకి ఏ విధంగా ముందు నడిపిస్తారో కూడా చూద్దాం. స్టే ట్యూన్ టు 100 టీవీ ఫర్ మోర్ అప్డేట్స్.